హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఏదన్నా వీడియో కనుక క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోని ఎలా మనం పోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో నేను షార్ట్ రూపంలో చెప్తున్నాను. దానికి సంబంధించిన నేను ప్రతిదీ నేను చార్ట్ తీసుకున్నాను అలాంటి ఒక వీడియో కోసం. ఈ వీడియోని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి క్రియేట్ చేశానండి. సో వీడియో అంటే డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన టైటిల్ నాకు ఏదైతే ఉందో ఆ వీడియోని నేను డైరెక్ట్గా నా యూట్యూబ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ ఫర్ యూట్యూబ్. యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఏదైతే టైటిల్ అప్లోడ్ చేస్తున్నామో అదే టైటిల్ ఇక్కడ రావాలి కంపల్సరీగా. సో పబ్లిష్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో సేమ్ టైటిల్ మీరు అక్కడ అప్లోడ్ కావాలి. ఎందుకంటే అక్కడ కరెక్ట్ ఫైల్ నేమ్ ఉంటుంది కాబట్టి. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే నేమ్ అయితే అనుకుంటున్నారో ఆ నేమ్నే అక్కడ పర్ఫెక్ట్గా సెర్చ్ చేసి పెట్టేసేయండి. సో ఎక్కడైతే మీకు ఉందో నెక్స్ట్ మీకు టైటిల్ ఏమి ఇచ్చామో ఫస్ట్ టైటిల్ సేమ్ మీ డిస్క్రిప్షన్ కూడా ఉండాలి. తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఏముందో అది విత్ హ్యాష్ ట్యాగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ అనేది ఏంటంటే హైలైటెడ్ పాయింట్స్ అన్నట్టు. నెక్స్ట్ కీవర్డ్స్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ట్స్ వీడియోస్ కి కస్టమ్ తమ్నీల్ ఉండదు. అంటే మనం తమ్నీల్ యాడ్ చేసుకోలేము. అంటే యూట్యూబ్ షార్ట్స్ ఏదైతే లాంగ్ వీడియోకి మనం తమ్నీల్ చేస్తాం, షార్ట్ వీడియోకి ఇలాంటి మనకు తమ్నీల్స్ ఉండవు అన్నట్టు. సో తమ్నీల్స్ ఏ కాబట్టి మనకు ఇక్కడ కంప్లీట్ వదిలేసుకొని మీకు ఏదైతే ప్లేలిస్ట్ కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశాను, 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ ఉంది కదా, దాన్ని నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్. మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మీకు కొన్ని వస్తాయి. 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ హైదరాబాద్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ కీవర్డ్ తీసుకుంటున్నా. అంటే ప్లేలిస్ట్ కోసం ఒక కీవర్డ్ తీసుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని నేను కంప్లీట్ కీవర్డ్ కింద మారుస్తున్నా. 2 BHK పిహెచ్. దాన్ని నువ్వు కంప్లీట్ గా ఇంకో కీవర్డ్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎప్పుడు మర్చిపోవద్దు, రికార్డింగ్ డేట్, వీడియో లొకేషన్. మీరు ఏమైనా వీడియో లొకేషన్ కనుక ఎగ్జాక్ట్ గా మీరు పెట్టాలనుకుంటే ఆ వీడియో లొకేషన్ మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ నెక్స్ట్. అండ్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇక్కడ మనకు కాపరేట్ డిటెక్ట్ అయింది. ఎందుకంటే మ్యూజిక్ కనుక కాపరేట్ ఉంటే కనుక ఇది మనకు డిటెక్ట్ అవుతుంది. నో ఇష్యూస్. క్లిక్ ఫర్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఫర్ సేవ్. అందుకోసమే మనకి ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు కాపరేట్ ఉందా లేదా ముందే మనకు చెప్తుంది అన్నట్టు. ఇలా మనకు కాపరేట్ అయితే మనం వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు, దానికి ఏ ప్రాబ్లం లేదు. సో ఇట్లా మనకు కాపరేట్ వచ్చేసింది మనకు వీడియో అప్లోడ్ చేసినప్పుడే. ఏం చేయాలి, సింపుల్ గా ఎక్కడైతే మీకు కాపరేట్ వచ్చిందో అది ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది. ఇక్కడ కాపరేట్ దీని మీద వచ్చి మీ కాపరేట్ ఆడియో మీద వచ్చింది. సింపుల్ గా టేక్ యాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిప్లే సాంగ్ ఉంటుంది. రిప్లే సాంగ్ లో మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది. దాంట్లో ఏదైతే మీకు రియల్ ఎస్టేట్ కావాలో అది క్లిక్ చేసుకోండి. సో కంప్లీట్ గా చేసుకుంటే మీకు ఏదో మ్యూజిక్ వస్తుంది. ఏ మ్యూజిక్ అయితే మీకు కావాలో జస్ట్ ప్లస్ చేసుకొని సేవ్ క్లిక్ చేసుకొని మీకు మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆ బ్లాక్ అనే వీడియో కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి మీకు ఇట్లా పబ్లిక్ వీడియోలో అయిపోతుంది. జస్ట్ ఇది మనకు కావడానికి మనకు జస్ట్ లెస్ దెన్ మినిట్ అయిపోతుంది. సో ఎలాంటి వీడియోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ కంటెంట్ మనము సోషల్ మీడియా క్రియేట్ చేసుకుంటే సేమ్ కాపీ చేసుకొని మీకు ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకొని ఎవరైతే క్లిక్ చేసుకుంటే ఇక మీకు ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలా ఉంటుంది. యాడ్ వీడియో క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వీడియో కనుక వెంటనే క్లిక్ చేసుకుంటే జస్ట్ ఈ రీల్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రీల్ మొత్తం అప్లోడ్ అయిన తర్వాత ఎట్ ఏ టైం మీరు స్టోరీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ లో. అలాగే మీరు లింక్స్ కావాలన్నా అప్డేట్ చేసుకోవచ్చు స్టోరీ ఆప్షన్ లో. సో ఇలాంటి మనకు ఫ్యూచర్ అనేది దీనికి ఉంటుంది. మీరు లెస్ దెన్ 15 seconds వీడియో కనుక పోస్ట్ చేస్తే 15 seconds ఎట్ ఏ టైం స్టోరీ ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ రెండింటిలో కూడా మనం స్టోరీ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఒక వీడియో క్రియేట్ చేశాక నేను ఎట్లా అప్లోడ్ చేసేది చెప్తున్నా. ఇంకోటి అంటే వీడియో క్రియేట్ అయిపోయింది, ఇక్కడ కూడా మీరు వీడియో డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి,
వీడియో అయిపోయేటప్పుడు మీకు ఏదైతే అనుకుంటున్నారో నెక్స్ట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ యాడ్ స్టోరీ మీకు కావాల్సిన ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని పోల్స్ క్రియేట్ చేసుకొని షేర్ కొట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నారో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ప్రాపర్గా సేమ్ షార్ట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అని పింగ్ చేయండి. మీకు కంప్లీట్ అయిన వీడియో రికార్డ్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.